5 ఏళ్లయింది. ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు. ఏం చెప్పారు? టీచర్ లేకుండా చెప్పారా? అదే నేను హామీ ఇచ్చాను. యువతకు ఉద్యోగాలు ఇస్తాను, పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను. మొదటి సంతకం పెడతానని పెట్టి ప్రతి ఒక్క స్కూల్లో 16,500 మంది టీచర్లు పంపించే బాధ్యత నాది. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సునీల్ పాఠశాల స్థాయి నుంచి ఫుట్బాల్ క్రీడలో రాణిస్తూ రెండో ప్రయత్నంలో డిఎస్సి సాధించాడు. తండ్రి మృతి చెందగా తల్లి అన్ని తానై చదివించారు. కఠోర సాధనతో విజయం సాధించినట్లు సునీల్ చెబుతున్నాడు. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజే, డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజే, బీపీడీ కూడా నేను గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చింది నాకు. ఎంపీడీ ఇచ్చి ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీలో కాలేజ్ చేశాను అక్కడ. సో ఎలాగైనా నేను కష్టపడి సాధించాలనే ఉద్దేశంతో దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి కూర్చున్నాను ఈ డిఎస్సి కోసము. ఆ కష్టం వల్ల ఇప్పుడు నాకు 9th ర్యాంక్ వచ్చింది. చిన్న పేక వచ్చినప్పుడు పెద్ద పేక రాలేదని స్ట్రాంగ్ గా ఎక్కువగా కష్టపడిచాను. ఈసారి డిఎస్సిలో మార్క్స్ సంపాదించి 9th ర్యాంక్ వచ్చినాను. సంతోషంగా కొడుకు బాగా హ్యాపీగా ఉండడని మన జీవితం ఇట్లా కొనసాగాలని సంతోషపడుతున్నాను.